వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు నేను ఈరోజు చేయబోయే మెనూ వచ్చేసి కొబ్బరి పాయసం అండి. దానికోసం అని చెప్పని బియ్యము, కొబ్బరికాయ, పాలు, బెల్లము, ఏలక్కాయలు, ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. దీనికి మాత్రం ఇదే ఉంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందు ఇవి రాత్రి నానబెట్టుకున్నానండి బియ్యం. ఇప్పుడు దీనిలో వేసేసి మిక్సీ చేసుకుందాం. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా రవ్వగా చేసుకుందాం. ఈ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కూడా పేస్ట్ చేసుకోవాలమ్మా, మెత్తగానే చేసుకోవాలి కొబ్బరికాయ. ఇప్పుడైతే ముందుగా ఇది చేసేసుకుందాం, బియ్యం చేసేసుకుందాం. మిక్సీ చేస్తాను. దీని పేరే కొబ్బరి పాయసం కదా, అందుకని చెప్పని బియ్యం మాత్రం మెత్తగా నాన్నే ఉంటేనే బాగుంటాయి. ఇవి ఇలా అంటే ఇలా విరిగిపోవాలి. ఇవి ఇక్కడ బియ్యం కూడా సరిగా ఉండవు మాకు, అయినా సరే ఇలా విరిగిపోవాలి, అయితేనే బాగుంటుంది. దీంట్లో మీకు ఎంతమందికి తెలుసో ఈ కొబ్బరి పాయసం మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి తెలియజేయండి కామెంట్ ద్వారా. దీన్ని అయితే మిక్సీ చేసేస్తాను. కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మిక్సీ చేసేసుకుందామండి. పేస్ట్లా కావాలి కదా. సరే కదండి, కొబ్బరి ముక్కలు చేసేసుకున్నాను. ఇది వచ్చేసి మిక్సీలో వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసేసుకుంది. ఇది మాత్రం మెత్తగానే అయిపోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఎక్కువ ఉన్నా బాగుంటుంది, ఎందుకంటే ఇది పాయసం కొబ్బరి పాయసం కనుక బాగుంటుంది. దీన్ని కొంచెం నీళ్ళు పోసేసి పేస్ట్ లాగా చేసేస్తాను. పోసుకుందామండి. ఒక 1/2 లీటర్ పాలు నెయ్యి. పాలు కాగిపోవాలి. ఈ పాలు ఇలా కాగుతుంటాయి. పక్కన వచ్చేసి బెల్లం కరిగించేస్తాను. బెల్లం దీనికి తగినంత బెల్లం వేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి ఒక 100 గ్రాముల బెల్లం వేసుకోవచ్చు, ఎక్కువ పట్టదు. ఎందుకంటే కొబ్బరి కూడా కొంచెం తీయగా ఉంటుంది కదా. కొబ్బరి కూడా ఇలా పేస్ట్లా చేసేసుకున్నాను. ఈ పాలు ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాను. ఇక్కడ బెల్లం పెడదాం. అంటే కొంచెం నీళ్ళు పోసేసి కరిగించాలి. బెల్లం కరిగితే చాలా అంతే, ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుంది కదా, కొంచెం ఫిల్టర్ చేసుకోవడానికి రావాలని బెల్లం కరుగుతుంటుంది. ఇక్కడ పాలు కాగిపోతుంటాయి. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా బియ్యం పిండి, కొంచెం రవ్వలాగే ఉంది చూడండి. ఇలా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా ఉండకూడదు. ఇది పోసేసి మంచిగా చిక్కగా అయ్యేలా, ఇది మనం అన్నం ఎలా అయితే ఉడుకుతుందో అలా ఉడికే వరకు మెల్లిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇక్కడ పక్కన బెల్లం కూడా కరిగిపోతుంది, అది ఆపేసుకుందాం. ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఇలా చిల్లండి, ఇలా చేస్తున్నాను రోట్ల కర్రతోటి. దంపుకొని ఉంది కానీ కర్రది నా మనవడు విరగొట్టేశాడండి. అది ఆడుకొని విరగొట్టేశాడు. మళ్ళీ కొత్తది తెచ్చుకునే వరకు ఇలా చేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెమే కదా, మిక్సీలో వేయడానికి రాదు, అందుకని. ఇదే స్మెల్ బాగా వస్తుంది కదా, అందుకని. చూసారు కదండి, ఇది ఉడికింది చూడండి. ఇక అన్నం ఉడికినట్టుగా కనిపిస్తుంది కదా. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మన కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి పేస్ట్ వేసి ఉడికించేసుకుందాం. ఇది ఎక్కువసేపు ఉడకపోయినా పర్లేదండి. కొబ్బరి కూడా ఇలా మెత్తగా అయిపోయింది, మరీ మెత్తగా అక్కర్లేదు, బాగుంటుంది పళ్ళ కిందకు వస్తే. దీంట్లో పంచదార బాగుండదండి, బెల్లం మాత్రమే బాగుంటుంది. అంటే ఇష్టం లేదు అన్నవాళ్ళు పంచదార వేసుకోవచ్చు, కానీ లేకపోతే మాత్రం బెల్లమే బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది, రుచి ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, చిక్కబడిపోయింది చూడండి. ఇష్టం ఉంటే కనుక వేసుకోవచ్చు, లేదని చెప్పంటే కనుక ఈ బెల్లం నీళ్ళు పోసేస్తాం కదా, ఇది ఉడికిన తర్వాత బెల్లం నీళ్ళు పోస్తాం. అప్పుడు దానికి ఈక్వల్గా సరిపోతుంటుంది. కొబ్బరి వేసాక ఎంతసేపు ఉడికించాలి? ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తారమ్మా, ఎక్కువ అక్కర్లేదు. ఇక సగ్గుబియ్యంలాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు, బాగున్నాయిగా. ఇలా కనిపిస్తుంటుంది అనమాట. మనం కొబ్బరి వేసినంతసేపు తెలియలేదు, కొబ్బరి వేసిన తర్వాత తెలుస్తుంది. ఇలా ఉడకాలి. బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, ఇంకా అంతవరకు మాత్రం ఉడకాలి. కొంచెం కొబ్బరి పోసలా వచ్చేసింది, సగ్గుబియ్యం పాయసంలా కనిపిస్తుంది కదా ఇప్పుడు. బాగుంటుంది పిల్లలకి పెడితే. అంటే ఇంత క్వాంటిటీ ఎక్కువ తినలే కదా మనం, కొబ్బరి లడ్డూలు అవి తప్ప, అందుకని ఇది కొబ్బరి పాయసం. ఇది
దీంట్లో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. ఈసారి మళ్ళీ ఇంకో రకం చేసుకుందాం. ఉందండి, ఇది ఉడికిందండి. మీరు చిక్కదనం మీకు చిక్కగా కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. లేదంటే పలసగా అంటే కొంచెం బియ్యం పిండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మాకైతే కొంచెం గట్టిగా కావాలని చెప్పని చేశాను. అంటే బెల్లం నీళ్ళు పోస్తాం కదా, మళ్ళీ పలసగా అయిపోతుంది. చూడండి ఇలా ఉడికింది చక్కగా. దీంట్లో ఇప్పుడు బెల్లం నీళ్ళు ఇందాక కరిగించాను కదా, ఈ ఫిల్టర్ చేసి పోసుకుందాం. కొంచెం కర్ర ముక్కలు రాళ్ళు అన్నీ ఉంటాయి కదా బెల్లంలో, అందుకని కొంచెం ఫిల్టర్ చేసి పోసుకున్నదే మంచిది. ఏమీ లేవు చూసారు కదా, లేకపోయినా పర్లేదు, ఇలా చేసుకుంటే మంచిది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఇలాచి పొడి అండి. దీంట్లో జీడిపప్పు బాదము కిస్మిస్లు ఏం అక్కర్లేదు అసలు. ఇది ఒరిజినల్ పాయసం అండి. ఇది పూర్వకాలం మా ఇంట్లో చేసేవారు, మా పెద్దమ్మ వాళ్ళు చేసేవారు. వరలక్ష్మి శుక్రవారానికి కొబ్బరికాయ పెడతారు కలశానికి. ఆ కలశంతో ఇలాగా చేస్తారన్నమాట, పాయసం చేసుకుంటారు. అది పచ్చళ్ళు అవి కాకుండా తీపి చేసుకోవాలని చెప్పని అలా చేసుకుంటారు. ఇది కొబ్బరి పాయసం అండి. చూసారు కదండి, ఈ క్వాంటిటీలో ఇలా వస్తుంది, కొంచెం పలచగా. దీంట్లో పక్కనే జీడిపప్పు కిస్మిస్ ఇది వేయించి పెట్టాను, ఇది పైనుంచి వేసేద్దాం. ఇంకొక 2 నిమిషాలు ఉడకాలండి. ఇప్పుడు బెల్లం పాకం పోసాం కనుక కొంచెం ఉడకాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం. చూసారు కదండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినొచ్చండి. చూసారు కదండి, కలర్ అంతా మారిపోయింది. ఇది ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు అండి. సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. ఇంకా బాగుంది, లైట్ గోల్డ్ కలర్లో వచ్చింది. ఇలాగే రావాలి కూడా, అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇది స్మెల్ రాదు, ఏం రాదు, బాగుంటుంది. పాలతో పాటు కొబ్బరి ఉడికిపోయింది కదా, మధ్య మధ్యలో కొబ్బరి అలా తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆపేస్తున్నాను స్టవ్. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏరా? డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసుకుందాం. అలా పెట్టేస్తావా? బాగుంది కదా ఇందులో నుంచి. దీంట్లో ఇవన్నీ ఏం అక్కర్లేదండి అసలు. మామూలుగా చెప్పాను కదా, నెయ్యి అక్కర్లేదు, కిస్మిస్లు, యాలక్కాయ ఏం అక్కర్లేదు. ఉత్త యాలక్కాయల పొడి మాత్రం వేసుకుంటే చాలు. కాకపోతే ఏంటంటే డెకరేషన్ కోసం బాగుంటుంది, మనకు అందంగా కనబడాలి కదా అని చెప్పని వేస్తున్నాను. తమ్మునేళ్ళకి నాకు బాగుండాలి కదా, తమ్మునేళ్ళకి బాగుండాలి ఇలాగ, దానికోసం అని చెప్పని ఇది వేసుకోవడం తప్ప. చాలా హెల్దీ అండి కొబ్బరి బెల్లం. మీరు కూడా అందరూ చేసి చూసి ఎలా ఉందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. స్టవ్ ఆపేస్తున్నాను అండి. కదండి, గుమగుమలాడే బెల్లం పానకం కొబ్బరి పాయసం అండి. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది మాత్రం నొక్కండి. నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయండి. తప్పకుండా మా వీడియోలో అయితే చూసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.